హాయ్ అండి, అటుకులతో మురుకుల్ని ఇలాగ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు అటుకులు, ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాక చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని జల్లించుకోవాలండి. ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పెప్పర్, కొంచెం బటర్ని వేసేసి అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసేసి కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు చక్రాలు చేసుకునే మిషన్లో స్టార్గా ఉన్న ప్లేట్ని తీసేసుకొని ఇలాగా మురుగుల్లాగా వేసేసుకొని మిషన్లో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ మురుకులను అయితే ఒత్తేసుకోవాలండి. వేసేసి ఒక 2 నిమిషాలు అలానే ఉంచుకొని 2 నిమిషాల తర్వాత గరిటతో కలుపుకుంటూ ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. అంతే, చాలా చాలా సింపుల్గా అటుకులతో మురుకులు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.